ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు గెలిపించలేదు, లేకపోతే ఇండియాకి ఎన్నెన్ని మ్యాచ్లు అన్న ప్రపంచ దేశాలే ఇప్పుడు నిన్న రిటైర్డ్ ఇచ్చినప్పుడు కూడా హిట్లర్ డెడ్ అనే న్యూస్ ఆర్టికల్ తెగ వైరల్ అయిపోయింది అన్న. హిట్లర్ డెడ్ అనేది అంటే తన ఇంపార్టెన్స్ మ్యాచ్ తెలుసు కాబట్టి వాళ్ళకందరూ తెలుసు. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఇండియా బ్యాటింగ్ లైనప్లో కూడా చూసుకుంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 5 స్థానాలు ఎవరైనా భర్తీ చేయగలుగుతారు. కానీ నెంబర్ 3 స్థానాన్ని అట్లీస్ట్ అంత దగ్గరలో వచ్చే ప్లేయర్ మాత్రం ఒక 10-15 సంవత్సరాల వరకు ఎవరు రారన్న. నాకు తెలిసి టెస్ట్ క్రికెట్లు అయితే ఫ్యూచర్లో ఎవరు రారన్న. 1940 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్స్ తన కెప్టెన్లో ఉన్నప్పుడు ఓడిఐ, T20 మన టెస్ట్ ఫార్మాట్ ఇండియాని నెంబర్ 1గా కూర్చోబెట్టిందన్న. ఏ కెప్టెన్ కూడా చేయలేకపోయింది దానికి. విరాట్ కోహ్లీ ఒక్కడే చేసింది. బీజేటీ సిరీస్ కూడా బీజేటీ కప్పు కూడా కొట్టింది మా విరాట్ కోహ్లీ అనే ఆస్ట్రేలియా గడ్డ మీద. అట్లాంటి వాళ్ళ మీద ఏడ్స్ వచ్చి బీసీ పాలిటిక్స్ చేస్తే ఏడి వరకనా చెప్పన్నా. ఓకే, ఫైనల్గా యాజ్ ఎ విరాట్ కోహ్లీ ఫ్యాన్గా ఏం చెప్పాలి? అన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్కి అయితే అయిపోయిందన్న క్రికెట్కి. అదేది అరే నిజం చెప్తున్నా, మొన్న బీజేటీ సిరీస్ అయిపోయినాక రంజీ ట్రోఫీ ఢిల్లీలో ఆడతాడంటే 9:30కి మ్యాచ్ అంటే 8-8:30 వరకు 8-8:30 నుంచే అది స్ట్రీమింగ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ పెట్టుకొని కూర్చున్న తొల్ల మన ఇప్పుడు ఆయన్నే ఆడకపోతే ఇంకెందుకు చూస్తాం మన క్రికెట్ చూసేదే ఆయన కోసం అన్న. ఏదో బాధ అయితే బాధే అన్న. అట్లీస్ట్ ఓడిఐ అన్న ఆడుతున్నాడు. ఆ ఓడిఐలో 2027 అన్న వరల్డ్ కప్ వరకన్నా ఈ బీసీ పాలిటిక్స్ మా విరాట్ కోహ్లీ అన్న మీద లేకపోతే బాగుంటుంది.